హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నాకైతే కొన్ని కామెంట్లు వచ్చాయి. అవేంటంటే ఎక్కువ ఒక 2-3 కామెంట్లు అయితే ఇవే అనమాట. అక్క, వైటీ స్టూడియో యాప్ని పదే పదే చూడడం వల్ల ఛానల్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, వైటీ స్టూడియో యాప్ని మీరు రోజులో ఎన్ని వేల సార్లు ఆన్ చేసి చూసినా కానీ ఏమీ అవ్వదు. అస్సలు భయపడద్దండి. కొంతమంది అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు దీని గురించి చాలామంది వాళ్ళ ఛానల్లో వ్యూస్ పెరగడం కోసము, ఇలా సబ్స్క్రైబర్ల కోసం జనాలని భయపెట్టేస్తున్నారనమాట. మీరు ఎక్కువ వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఛానల్ అనేది డెడ్ అయిపోతుంది, వ్యూస్ కౌంట్ తగ్గిపోతుంది, మీ మీ వీడియోస్ అనేవి పబ్లిక్లోకి రీచ్ అవ్వవు అని చెప్పేసి భయపెడుతున్నారు. ఎందుకో మనసుల ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు పాపం. నాకైతే ఏం అర్థం కాలేదు. ఫ్రెండ్స్, అటువంటి వాళ్ళ వీడియోస్ అయితే మీరు అసలు చూడొద్దండి. ఇలా భయపెట్టే వాళ్ళని, టెక్ ఛానల్ వాళ్ళని అయితే ఫాలో అవ్వండి. వాళ్ళు ప్రతి విషయం బాగా పర్ఫెక్ట్గా చెప్తారు. సో నేను కూడా అలాగే ఫాలో అవుతాను. పక్కా మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ దానికోసం ఇస్తున్నాను అనమాట. మీరు వైటీ స్టూడియో యాప్ అనేది ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కానీ అసలు ఛానల్కి అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు. అసలు వైటీ స్టూడియో యాప్ అంటే ఏంటి? మీ వ్యూస్, మీరు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ అనేటి ఎంతవరకు వచ్చాయి ఆ వీడియోకి, ఇంకా ఎక్కడి వరకు రీచ్ అయింది, ప్రతిదీ అనలిటిక్స్ అన్నీ చెక్ చేసుకునేది, రెవెన్యూ చెక్ చేసుకునేది, ప్రతిదీ ఇలా అయితే ఉంటుంది. అంతేకాని అసలు ఈ వైటీ స్టూడియో యాప్ని పదే పదే చూడడం వల్ల ఇక్కడ వ్యూస్ తగ్గుతున్నాయి యూట్యూబ్లో, ఇక్కడ అది వాచ్ అవర్ తగ్గిపోతుంది అనేది మాత్రం అసలు దానికి సంబంధం లేని విషయం అనమాట. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. వైటీ స్టూడియో యాప్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసి మీ వీడియోస్ని చెక్ చేసుకోవడం వల్ల ఛానల్ డెడ్ అయిపోతుంది, వ్యూస్ కౌంట్ తగ్గిపోతుంది, వాచ్ అవర్ తగ్గిపోతుంది అన్నది మాత్రం పక్కా అబద్ధం అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ ఎవరైనా చేస్తున్నట్లయితే, వాళ్ళ వీడియోస్ చూసి మీరు భయపడుతున్నట్లయితే ఎటువంటి భయం అయితే భయపడద్దండి, అవసరం లేదు. వైటీ స్టూడియో యాప్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకున్నా కానీ ఏమీ కాదనమాట. ఇది ఇంకా నేను పక్కా అయితే చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే రోజులో ఎన్నోసార్లు ఓపెన్ చేసి చూస్తుంటాను అనమాట. నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అయినాయి, నెక్స్ట్ పబ్లిక్లో ఏమన్నా వీడియోస్, ప్రైవేట్లో ఏమన్నా ఉన్నాయా, ఇంకా అనలిటిక్స్ ఎంతవరకు వచ్చింది, ఇంప్రెషన్ ఎంతవరకు వచ్చింది, ఏమన్నా వాచ్ అవర్ కౌంట్ తగ్గిందా పెరిగిందా, ప్రతిదీ నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. అంతే, దానివల్ల దానికి అసలు సంబంధమే లేదనమాట. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా సింపుల్గా అయితే ఇదే అనమాట చెప్పేది. వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నాకు తెలిసినంత వరకు మీకైతే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను.